హాయ్ ఫ్రెండ్స్, హిట్ 3 ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. నేచురల్ స్టార్ నాని గారు, శ్రీనిధి శెట్టి మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మనకు హిట్ 1, హిట్ 2 ఈ మూవీస్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యాయి. దానికి సీక్వెల్గా ఈ మూవీ అయితే వస్తుంది. అందుకనేసి ఈ మూవీ పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా గురించి నాని గారు చాలా చెప్పారు. అలాగే ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానీ వచ్చినప్పుడు ఈ మూవీ అయితే ఒక రేంజ్లో ఉండబోతుంది అనేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో నేను కూడా అలాగే అనుకున్నాను. మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో మూవీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆ విధంగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో నాని గారు ఇన్ని రోజులు సాఫ్ట్గా లవర్ బాయ్ లాగా కనిపించే క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు. అప్పుడప్పుడు మాస్ క్యారెక్టర్స్ కూడా చేశారు. కానీ ఈ మూవీలో అయినా కంప్లీట్గా యాక్షన్ మోడ్లోకి దిగేశాడని చెప్పొచ్చు. సో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు యాక్షన్ మోడ్లోనే ఉంటుందన్నమాట మూవీ అంతా కూడా. సో నాని గారు ఈ మూవీ గురించి ఆల్రెడీ చెప్పారు. ఇందులో వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనేసి. సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మూవీ దసరా కనుక చూసుకున్నట్లయితే వైలెన్స్ అనేది కొంచెం ఉంటుంది. కానీ ఈ మూవీలో వైలెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పారు. నెక్స్ట్ రాబోయే సినిమా ప్యారడైజ్ లో కూడా మనకు వైలెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుందని చెప్పేసి ఆ టీజర్ అయితే చూస్తే అర్థమైపోతుంది. సో నాని గారు ఇక ఫ్యామిలీ హీరోగా కాకుండా మాస్ హీరోగా అయితే అవతారం ఎత్తబోతున్నాడు అనేసి మనకైతే అర్థమైపోతుంది అనమాట. సో ఇక ఈ హిట్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, ఇది వచ్చేసి ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో అన్ని క్రైమ్ మూవీస్లో ఉన్నట్టుగానే మనకు ఇందులో స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని హత్యలు అనేటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ హత్యల్ని కనిపెట్టడం కోసం పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నారు, ఆ హత్యలు అనేటివి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు ఎలా కనుక్కున్నారు అనేది మనకు స్టోరీ అనమాట. సో ఇదే అన్ని క్రైమ్ థ్రిల్లర్స్లో ఉండేటటువంటి స్టోరీ ఇదే. ఈ మూవీలో కూడా అదే స్టోరీ ఉంటుంది. కానీ దాన్ని చూపించే విధానంలోనే మనకు డైరెక్టర్ పనితనం అనేది ఉంటుందన్నమాట. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కొలను. ఆల్రెడీ హిట్ 1, హిట్ 2 ఈ 2 సినిమాల్ని తీసింది ఆయనే. సో ఆ 2 మూవీస్ కనుక మీరు చూసుకున్నట్లయితే అందులో స్టోరీ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి మనకు చాలా బాగుంటాయి. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేసి మనం క్యూరియాసిటీగా చూసే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా మనకి ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్లో అటువంటి సస్పెన్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో మనకు అదే కొంచెం తక్కువైంది అని చెప్పొచ్చు. సో మూవీ ఫస్ట్ హాఫ్లో మనకు ఏదో జరగబోతుంది అన్న విధంగా అయితే చూపించుకుంటూ వచ్చాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడ హీరో ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటాడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే హీరో ఎలివేషన్ సీన్స్ వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టాడేమో డైరెక్టర్ అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్లో ఏదైతే మెయింటైన్ చేస్తూ వచ్చాడో సెకండ్ హాఫ్లో కూడా మనకు ఆ విధంగా మెయింటైన్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. కానీ డైరెక్టర్ తెలివిగా ఏం చేశాడంటే సెకండ్ హాఫ్లో కూడా మనకు అంతసేపు టైం వేస్ట్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల ముందు నుంచి మళ్ళీ స్టోరీ అనేది స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ హిట్ 4 ఉండబోతుంది, అది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక హింట్ ఇచ్చాడు. సో దీనివల్ల చూసిన ప్రేక్షకుడికి ఏమవుతుందంటే అంతసేపు మనం ఏదైతే చూసామో దాన్ని మర్చిపోయి ఆ 15 నిమిషాలు చూసిందే మనకు ఆహా చాలా బాగుంది బా అన్న విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఏం చేశాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బాగానే చెప్పాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అటు ఇటు తిప్పి మళ్ళీ లాస్ట్లో మంచి క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చాడని చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఆ విధంగా అయితే చెప్పాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే నాని గారి క్యారెక్టర్ అర్జున్ సర్కార్, ఆ క్యారెక్టర్కి ఆయన 100% సెట్ అయ్యాడు, 100% జస్టిఫికేషన్ కూడా చేశాడని చెప్పొచ్చు. కాకపోతే ఆ క్యారెక్టరైజేషన్ బిహేవ్ చేసే విధానం అయితే నాకు నచ్చలేదు. ఎందుకు ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఆ విధంగా ఉంటుంది అనేసి డైరెక్టర్కే తెలియాలి. దానికి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అనేది మీరు మూవీ చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో నెక్స్ట్ శ్రీనిధి శెట్టి, ఈ ఉన్నంతలో సూపర్గా చేసిందని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ కొంతసేపే ఉంటుంది, కాకపోతే ఉన్నంతలో ఏమో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారని చెప్పొచ్చు. సో ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏంటి అంటే కెమెరా వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీ చూస్తే మీరే చెప్తారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది, సాంగ్స్ అయితే. సో ఓవరాల్గా ఈ హిట్ 3 మూవీ ఎలా ఉంది అంటే, మీరు కనుక హిట్ 1, 2 చూడకుండా ఉంటే ఈ మూవీ మీరు కనుక చూసినట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతుంది. నేను ఆల్రెడీ 2 చూశాను కాబట్టి నాకు మాత్రం హిట్ 3 కన్నా హిట్ 2 బాగుంది, హిట్ 2 కన్నా హిట్ 1 ఇంకా బాగుంది. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడలేరు. ఆల్రెడీ వాళ్ళే వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మీరు మాత్రమే వెళ్ళి చూడండి, మీకైతే మూవీ నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.